కళ్యాణానికి రావడం జరిగింది. అయితే వసుదేవ్ గారు అంకుల్ ఏం చెప్తున్నారంటే హోమానికి ఎవరైతే వస్తారో మీరు అందరూ చేతులు ఎత్తండి, ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారంటే చాలా మంది ఎత్తారు, కొంతమంది రావట్లేదు. సో అంకుల్ ఏం చెప్పారంటే మీరా తీసుకోయేది ఖర్చు అంతా ఆయననే కదా చూసుకునేది, ఆయనే తీసుకొస్తాడు మీరేంటి అని అన్నారు. సో ఆ రోజైతే నేను మనస్ఫూర్తిగా అనుకున్నాను, అమ్మ భగవాన్ ఆ కళ్యాణానికి ఎలాగైనా ఆ హోమంలో వచ్చి నేను పార్టిసిపేట్ చేయాలి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మా ఇంట్లో కొంచెం ఒప్పుకోరు, కానీ మీరే తీసుకురావాలి అమ్మ భగవాన్. నేనేం చేయగలుగుతా అంటే నా వల్ల అయినది ఏంటంటే నేను వచ్చి మీకు కృతజ్ఞత చెప్పుతాను, ఇదే బడిచడి ఆలయంలో వచ్చి థ్యాంక్ యూ చెప్తాను అనేసి నేను మొక్కుబడిగా అదే పెట్టుకున్నాను. దాని తర్వాత వెళ్ళిన తర్వాత అది అసలు అనుకోలేదు. అచానక్ లాస్ట్ మూమెంట్ వరకు వెళ్తలేదు ఇదే ఉండే నా సంఘర్షణ. అండ్ భగవాన్ దర్శనం టైంలో కూడా లోపల నాకు బాధ ఉండే, భగవాన్ ఏంటి భగవాన్ నేనైతే అనుకున్నాను, నాకు మనస్ఫూర్తిగా రావాలని ఉంది, నాకు ఎలా ఏం చేస్తావో నాకు తెలియదు అనుకున్నాను. బట్ అమ్మ భగవాన్ దయ వల్ల నేను ఆ హోమంకి అటెండ్ అయ్యి పార్టిసిపేట్ చేసి వచ్చాను. థ్యాంక్ యూ అమ్మ భగవాన్, లవ్ యూ. అండ్ ఈ థ్యాంక్స్ చెప్పడానికి నేను ఈ ఆలయానికి 2 సార్లు వచ్చాను. ఒకరోజు చాలా ఏ టైమింగ్స్ ఉంటుందో నాకు తెలియదు, చాలా ఆతృతతో ఒకరోజు వరలక్ష్మి వ్రతం రోజు వచ్చాను థ్యాంక్స్ చెప్పడానికి. కింద చెప్పారు ఇప్పుడైతే ఏం లేదు, మార్నింగ్ టైంలోనే ఓపెన్ ఉంటుంది అని అన్నారు. కిందికి వెళ్ళి నా మనసును అనుకున్నాను, భగవాన్ నీకు కృతజ్ఞత చెప్పడానికి నాకు అవకాశం ఇవ్వట్లేదు అయినా అనేసి అనుకున్నాను. మళ్ళీ మధ్యలో ఇంకొకసారి వచ్చాను, ఆ రోజు కూడా ఏదో పూజ డే ఉండే. నేను అనుకున్నాను ఈరోజు ఏదో రోజు వచ్చాను మెయిన్ డేలోనే, ఈ రోజు ఓపెన్ ఉంటుందేమో పొద్దునని ఆఫీస్కి వెళ్ళి వస్తూ వచ్చాను. ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను. స్వాతి గారికి ఫోన్ చేస్తే ఇప్పుడు కాదు మార్నింగ్ టైంలోనే ఉంటుంది అని చెప్పారు. కింది వాళ్ళు కూడా అదే చెప్పారు. యాక్చువల్లీ ఈరోజు నాకు గుట్టకు వేరే ఆంటీ ద్వారా వెళ్ళేది ఉండే, స్వాతి గారు నిన్న నాకు ఫోన్ చేసి చెప్పారు ఈరోజు అయితే కాదు అని చెప్పాను. బట్ అనుకోకుండా ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. స్పెషల్లీ థ్యాంక్స్ చెప్పాలనే తపన నాకు చాలా ఉండే. థ్యాంక్ యూ అమ్మ భగవాన్, లవ్ యూ సో మచ్. అండ్ ఈ వినాయక షేర్ చేసుకోవడానికి మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ భగవాన్. నమస్తే అమ్మవారి. నాకు ఈ మధ్యలో అన్ని పెద్ద వినాయకస్ అయింది. ఒక 3 months బ్యాక్ సదరీలో ఒక డివోటీ ఉన్నారు. ఆయన మార్నింగ్ 10 o'clockకి ఇట్లా షట్టర్ ఓపెన్ కానీ ఆయనకి ఫిజికల్ బాగా మాట్లాడతాడు. ఇట్లా షట్టర్ ఓపెన్ కాగానే చేసి ఎంటర్ అయ్యిండు. ఫిజికల్ బాగా చెప్తున్నాడు, నేను స్వాతి నాగరాజు చాలా పెద్ద మిరాకల్స్ చేస్తున్నాను చెప్పినాక వెంటనే ఆయన నాకు ఫోన్ చేసిండు, స్వాతిజీ మా భాషనే ఆయన ఇట్లా నాకు భగవాన్ చెప్పిండు చాలా పెద్ద మిరాకల్స్ చేశారంట, ఏం ప్లాన్ చేసిండు భగవాన్. సరే అనుకున్నా. తర్వాత అది అయింది ఒక 10 days బ్యాక్. ఆఫ్టర్ 10 days నాకు నా ఫోన్ హ్యాక్ అయిపోయింది. నేను 1 lakh ఉంది దాంట్లో, అది పోతుంది. అది ఆయన చేసిన అట్లా మాయ నాకు నేను చూస్తున్నా. కానీ అది నా కొడుకు అందరూ అంటున్నారు అది హ్యాక్ అయింది, మీ స్క్రీన్స్ షేర్ అవుతుంది, పోతున్నాయి డబ్బులు అంటే అప్పుడు స్టాప్ చేసి నేను సైబర్ క్రైమ్కి వెళ్ళిన. కానీ అక్కడ వెళ్ళి మళ్ళీ అన్ని చెక్ చేస్తే డబ్బులు నా దగ్గర ఉంది. ఆయన ఏదో చేసాడు కానీ లాస్ట్ పోటీ కొట్టలేదు. నేను అదే అనుకున్నా, ఇదే పెద్ద పిల్లకి అయిపోయింది అనుకున్నా. దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నేను మా తమ్ముడి దగ్గరే బిజినెస్లో ఉన్నాను. సడన్గా ఆయనకి లాస్ అయిపోయి 2 shops తీసేసిండు. ఇప్పుడు మేమేం చేయాలి, మేము ఊరు వదిలేసి వచ్చేసినాం. మేము ఎక్కడ పోవాలని మేము సడన్గా దీంట్లో ఉన్నాం. 1 month బ్యాక్, ఎగ్జాక్ట్ 1 month. ఈరోజు ఆయన సత్యలోకం నుంచి వచ్చి ఏదైనా ఏం చేయకు సత్యలోకం జరగదు. ఆయన సత్యలోకంలో అప్పుడు వచ్చారు. లాస్ట్ 1 month అవుతుంది ఈరోజు. ఆయన 1 week అక్కడ ఉంటారు సత్యలోకంలో. అదే ప్రే చేసినాం, నువ్వే దారి చూపించండి భగవాన్, ఏదైనా దారి చూపించండి ప్రే చేసి ఇక్కడ వచ్చింది. సేవ చేసింది బాగా 1 week మంచిగా సేవ చేసిండు. రిలాక్స్ అయిపోయిండు. ఇప్పుడు భగవాన్ ఏదైనా దారి చేస్తాను భగవంతులను నేను ఇక్కడ సేవ చేస్తున్నాను, అక్కడ పూజ చేస్తున్నాను. తర్వాత నేను ఇక్కడ గుడిలోనే ఉన్నప్పుడు ఆయన ఫోన్ చేసిండు సడన్గా. ఒక మంచి రోడ్డు పైన మంచి స్పాట్, భగవాన్ నాకు షాప్ అడిగిన షోరూమ్ ఇచ్చిండు. 1 రూపాయి కూడా అసలు అది ఒక షోరూమ్ పెట్టాలంటే 1 కోటి మేము ఇన్వెస్ట్ చేయాలి. 1 రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేదు అసలు. మాలనే మా తమ్ముళ్ళు ఎన్ని లక్షలైనా ఇచ్చేస్తారు, మాల ప్రాబ్లం అనేది ఏమి కాదు. అదేంటి మళ్ళీ తర్వాత మా అమ్మది ఒక ప్రాపర్టీ ఉంది, అది లిటిగేషన్లో వెళ్ళిపోయింది. అది గవర్నమెంట్ వాళ్ళు వచ్చి పెద్ద బోర్డు పెట్టేసింది, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు GHMC అని.
నేనేం చేసిన పేపర్స్ అన్నీ నా దగ్గర జెరాక్స్ ఉన్నది ఇక్కడ ఫాదర్ దగ్గర పెట్టి భగవాన్ అక్కడ లాయర్ దగ్గర వెళ్ళండి, కమిషనర్ దగ్గర వెళ్ళండి, అక్కడ వెళ్ళండి అంటున్నాను. నాకు ఏం అర్థమవుతలేదు. నేను కమిషనర్ దగ్గర కూడా పోయినా ఆయన ఆ పేపర్ ఈ పేపర్ అంటున్నా. అది చాలా ఓల్డ్ ప్రాపర్టీ, ఏ పేపర్స్ నాకు కరెక్ట్ తెలియదు. నువ్వే లాయర్, నువ్వే కమిషనర్, నువ్వే తెలియదు, నాకేం తెలియదు. అది ఎవరైతే మాకు ఇది చేసిండ్రో అది మున్సిపల్ కోఆపరేటర్ హెడ్ ఆయనని మొత్తం ఆఫీసెస్లో మా అడ్రస్ పైన లిటిగేషన్ పెట్టేసిండు. ఈ నంబర్ వాళ్ళు వస్తే రిజిస్ట్రేషన్ కావద్దు ఈ ల్యాండ్కి అని అట్లా చేసిండు ఆయన. మేము అన్ని మున్సిపల్ వాటర్ కట్ చేసిండు, డ్రైనేజ్ కట్ చేసిండు, అన్నీ చేసిండు. అంటే ఆయనకి మేము తక్కువ ఇచ్చేసాడు, అట్లా ప్లాన్ చేసిండు. సో నాకు ఏం అర్థమవుతుందని ఆయనకి అట్లా చెప్పిన. భగవాన్ నువ్వే ఏదైనా రూపంలో వచ్చి సాయం చేయని చెప్పిన. భగవాన్ ఏ రూపంలో చెప్తే గుండె రూపంలో వచ్చిండు. మా ఇంటి పక్కన ఒక పెద్ద గుండె ఉంటాడు, ఒకటే ఆయన పెద్ద. ఆయన ఏమన్నాడు, ఆయనకి మున్సిపల్ ఆయన భయపడుతుంది, ఆయనకి అనేది సెట్ కాదు. సో ఆయన అన్నాడు అన్నీ నా పైన ఉద్దేశం, అన్నీ నేను చూసుకుంటాను అని మొత్తం పేపర్ ఆయనకి అప్ప చెప్పి ఆయన ఏం చేసిందో తెలియదు. నాకు మా అమ్మ ఒక రోజు పిలిచి ఇంత అమౌంట్ ఇచ్చి అసలు నాకు అనుకోలేదు, దాంట్లో ఎక్కువ పెద్ద అమౌంట్. ఆయనకి ఆయన 3 బ్రదర్స్ అంట, సిస్టర్ లేదు. నాకు ఒక చెల్లెలాగా ఫోన్ చేసుకొని వాళ్ళ అమ్మ డివోటీ అంట. చెప్పిన చూడు నువ్వు ఏమన్నా చేస్తున్నాని నేను ఈ దేవుడికి నమ్మ ఇంటికి పిలిచిన చైల్డ్ ఇచ్చిన, నేను ఈ దేవుడికి నమ్ముతాను. నాకు ప్లీజ్ మా అమ్మ చాలా కష్టపడి ఈ ప్రాపర్టీ కొనుక్కుంది, మా అమ్మకి న్యాయం చేయి, మాకు న్యాయం చేయి,